నిలువున బలి తీసుకుందా? మద్యం మత్తులో ఊగుతూ విచక్షణ కోల్పోయి కారునే ఒక ఆయుధంగా మార్చి ఒక అమాయక మెడికోపకై దూసుకు వెళ్లారు ఆకతాయిలు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఎండి చదువుతున్న డాక్టర్ ప్రియాంకను అత్యంత కిరాతకంగా కారుతో ఢీకొట్టి ఆసుపత్రి బెడ్ పై మరణంతో పోరాడేలా చేశారు. కనీస మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించిన ఈ తాగుబోతు రాక్షసులకు కఠినాతి కఠినంగా శిక్ష పడాల్సిందే. పిల్లలకు డబ్బులు ఇచ్చి చేతుల్లో కార్లు పెట్టి ఏది తప్పో ఏది ఒప్పో నేర్పించకుండా పెంచిన ఆ తల్లిదండ్రుల పెంపకాన్ని కూడా ఈరోజు సమాజం తీవ్రంగా నిలదీస్తోంది. రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్లోని ప్రసాదిత్య మాల్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన కేవలం ఒక ప్రమాదం కాదు, పక్క అహంకారంతో జరిగిన దాడిగా కనిపిస్తోంది. మద్యం సేవించి వచ్చి మాల్ ఎంట్రన్స్ వద్ద సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగిన నిందితులు సూరవరపు దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్లు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించారు. మాల్ లోపలికి రానివ్వలేదన్న ఆగ్రహంతో కనీస విచక్షణ మరిచిపోయి పార్కింగ్ నుంచి కారును అత్యంత వేగంగా బయటకు తీశారు. అదే సమయంలో ప్రాణాలు కాపాడే వైద్య విద్యని అభ్యసిస్తున్న మెడికో ప్రియాంకను తన స్నేహితుడితో కలిసి స్కూటీపై వెళ్తుండగా కక్షగట్టినట్లుగా వెనుక నుంచి వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టారు. కారు ఢీకొట్టిన దాడికి డాక్టర్ ప్రియాంక కింద పడిపోగా ఆమె తలకు తీవ్ర గాయాలై రక్తం మడుగులో మునిగిపోయింది. అంతటితో ఆగకుండా ప్రమాదం జరిగాక కనీసం కాపాడే ప్రయత్నం కూడా చేయకుండా నిందితులు అక్కడి నుంచి కారుతో పారిపోయారు. ఈ నెల 3వ తారీఖున జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు స్పైడర్ మ్యాన్ సినిమాకు స్నేహితుడితో కలిసి సినిమాకు వచ్చింది. సినిమా షో పూర్తయి తిరిగి 9:40 బయటకు వస్తుండగా మద్యం మత్తులో కర్కశంగా వ్యవహరిస్తూ దుష్యంత్, జోసెఫ్లు పరారయ్యారు. ఘటనపై వెంటనే ప్రసాద్ ఆదిత్య మాల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రకాష్ నగర్ పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని స్వతంత్ర ఆసుపత్రికి బాధితురాలిని తరలించారు, చికిత్స అందిస్తున్నారు. ఈ లోపల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో కర్నూలు నుండి వచ్చిన డాక్టర్ ప్రియాంక కుటుంబం ఆమెను మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ క్రిమ్స్ కి తరలించారు. ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ అవడంతో వెంటిలేటర్ మీద ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టు ఆడుతోంది. అదే రోజు రాత్రి 1:40 పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఐ న్యూస్ వాస్తవాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు కేసులో జాప్యం జరిగిందనే అంశాలను గట్టిగా ప్రశ్నించడంతో ప్రకాష్ నగర్ పోలీసులు విషయాలను మీడియాకు వెల్లడించారు. ఇదే సందర్భంలో ఐ న్యూస్ వారి కుటుంబ సభ్యులను ట్రేస్ చేస్తుంది. ఈ ఘటనపై డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేశ్వర్లు ఐ న్యూస్ వేదికగా కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కూతురు పెద్ద డాక్టర్ అవుతుందని, వేలాది మందికి వైద్యం అందిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని ఆయన కన్నీరు పర్యంతమయ్యారు. కర్నూలు, నంద్యాల ప్రాంతానికి చెందిన తాము, ఆమె ఉన్నత చదువుల కోసం ఏళ్ల తరబడి శ్రమించి రాజానగరం జిఎల్ఎస్ మెడికల్ కాలేజీలో సీటు రావడంతో ఇక్కడ చేర్పించామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కాపాడే డాక్టర్ అవ్వాల్సిన తమ కూతురిని ఇలా మందుబాబుల నిర్లక్ష్యానికి బలి కావటం తట్టుకోలేకపోతున్నామని, తమకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని, పోలీసులను వేడుకుంటున్నారు. నిజానికి అసలు ఈ దేశంలో చట్టాలంటే భయం ఉందా? కనీస క్రమశిక్షణ లేని పిల్లలకు చేతుల్లో లక్షల విలువైన కార్లు పెట్టి తాగేసి ఊరేగడానికి రహదారులు ఇచ్చే తల్లిదండ్రుల పెంపకంపై ఇప్పుడు తీవ్ర ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కన్న పిల్లలకు సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పించకుండా అడిగిందల్లా చేతికి ఇచ్చి పెంచేవారే ఇలా ఇతరుల ప్రాణాలు తీసే రాక్షసులుగా మారుతారని అనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. సమాజానికి శాపంగా మారిన ఇలాంటి వికృత ప్రవర్తనను, వారిని ప్రోత్సహించే పెంపకాన్ని ఐ న్యూస్ గట్టిగా నిలదీస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ వారికి కేవలం సాధారణ ప్రమాద శిక్షలు మాత్రమే వేస్తే సరిపోదు. ఉద్దేశపూర్వకంగా, విచక్షణ రహితంగా కారును ఢీకొట్టిన ఒక వైద్య విద్యార్థిని జీవితాన్ని, ఒక కుటుంబాన్ని నాశనం చేసినందుకు ఈ కేసులో అత్యంత కఠినమైన శిక్షలు మోపాలి.
నామవరానికి చెందిన ఈ నిందితులకు చట్టం యొక్క అసలు తీవ్రత రుచి చూపించాలి. కన్నీరు మున్నీరు అవుతున్న ఆ తండ్రి ఆవేదనకు సమాధానం దొరికే వరకు, డాక్టర్ ప్రియాంకకు పరిపూర్ణ న్యాయం జరిగే వరకు, ఆ నిందితులకు కఠినాతి కఠినంగా శిక్ష పడే వరకు ఐన్యూస్ తన పోరాటాన్ని ఆపదు. రాజమహేంద్రవరం నడిబొడ్డున మందుబాబుల రక్కసీముక అరాచకం సృష్టించింది. సమాజంలో ప్రాణాలు కాపాడాల్సిన ఒక భావి వైద్యురాలి జీవితాన్ని నిలువున బలి తీసుకుందా? మద్యం మత్తులో ఊగుతూ విచక్షణ కోల్పోయి కారునే ఒక ఆయుధంగా మార్చి ఒక అమాయక మెడికోపికై దూసుకు వెళ్లారు ఆకతాయిలు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఎండి చదువుతున్న డాక్టర్ ప్రియాంకను అత్యంత కిరాతకంగా కారుతో ఢీకొట్టి ఆసుపత్రి బెడ్పై మరణంతో పోరాడేలా చేశారు. కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిన ఈ తాగుబోతు రాక్షసులకు కఠినాతి కఠినంగా శిక్ష పడాల్సిందే. పిల్లలకు డబ్బులు ఇచ్చి చేతుల్లో కార్లు పెట్టి ఏది తప్పో ఏది ఒప్పో నేర్పించకుండా పెంచిన ఆ తల్లిదండ్రుల పెంపకాన్ని కూడా ఈరోజు సమాజం తీవ్రంగా నిలదీస్తోంది. రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్లోని ప్రసాదిత్య మాల్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన కేవలం ఒక ప్రమాదం కాదు, పక్కా అహంకారంతో జరిగిన దాడికిగా కనిపిస్తోంది. మద్యం సేవించి వచ్చి మాల్ ఎంట్రన్స్ వద్ద సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగిన నిందితులు సూరవరపు దశ్వంత్, ఆండ్రూ, జోసెఫ్లు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు డాక్టర్ ప్రియాంక పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. ఏదైతే 5 రోజుల కిందట రాజమండ్రి ఓ షాపింగ్ మాల్ దగ్గర జరిగినటువంటి ఘటన, ఇద్దరు మధ్య మత్తులో ఉన్నటువంటి యువకులు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్ సెక్యూరిటీతో గొడవపడి ఆవేశంగా కారు గేట్ కాడ దూసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రియాంక ఏదైతే సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తుందో మాల్ నుంచి వస్తున్న సమయంలో ఒక్కసారిగా వెనక నుంచి ఢీకొన్నారు. ఢీకొన్న తర్వాత ఆ ప్రియాంక కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత కూడా ఆమెపై అంటే మెడ భాగం తల భాగంపై కారు ఎక్కించినట్టు ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినట్టు పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయి కూడా ఇద్దరు ఎవరైతే ఈ కారు నడిపారో మద్యం మత్తులో కారు నడిపారో వాళ్ళని శిక్షించాలో, వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన నేతలు కానీ వైసీపీ నేతలు టీడీపీ నుంచి కూడా చాలా మంది కూడా దీన్ని ఖండిస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపుగా 4-5 రోజులు ఘటన జరిగి 4-5 రోజులు అవుతున్నా కానీ ఆ నిందితులను ఎందుకు అదుపులో తీసుకోలేదు, వాళ్ళని ఎందుకు అరెస్టు చేయలేదని చెప్పేసి కూడా నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి ఆ ప్రియాంక పరిస్థితి ఒక పక్క విషమంగా ఉంది. హైదరాబాద్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్న నేపథ్యంలో ఏపీలో మాత్రం పూర్తి స్థాయి కూడా నిరసన తెగలైతే రాజుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు ఎవరైతే మద్యం మత్తులో ఉన్నారో వాళ్ళు కారును ఢీకొన్నారు. కారును ఢీకొన్న తర్వాత డాక్టర్ కింద పడిపోయిన తర్వాత ఆపై కారు ఎక్కించారు. అక్కడ అందరూ చూస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో వాళ్ళని అదుపు చేసే పరిస్థితి కూడా లేదని చెప్పి స్థానికులు నిన్న ఐన్యూస్ తో మాట్లాడుతూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మద్యం మత్తులో ఉండి ఎవరుంటే వాళ్ళపై మీదికి కొట్టడానికి వెళ్లారని చెప్పేసి కూడా స్థానికులు నేరుగా ఐన్యూస్ చెప్పిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఖచ్చితంగా వీళ్ళని కఠిన శిక్షలు విధించాలని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతానికి నిన్న ప్రెస్ మీట్ పెట్టి రాజమండ్రిలో డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తుతానికి వాళ్ళు ఇద్దరు కూడా పరారులో ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికైనా వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళ కారుని ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఎందుకు వాళ్ళు అదుపులో తీసుకోలేదని చెప్పేసి కూడా ఆ స్థానికుల నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే వినపడుతున్న పరిస్థితి, విమర్శలు కూడా వినిపిస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే ప్రధానంగా కారు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్టూడెంట్స్ ఎటు వెళ్ళారు, ఇద్దరు ఆ మద్యం మత్తులు అంటే దాదాపుగా కారులో కూడా మద్యం బాటిల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కారులోనే మద్యం బాటిల్ కారులో సేవించిన తర్వాతనే ఈ ఘటన చోటు చేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళు నిన్న మధ్యాహ్నం నుంచే మద్యం తాగుతూ వాళ్ళు జలసాలు చేస్తున్నారు, కారులో తిరుగుతున్నారు. నిన్న ఏదైతే అంటే ఈ మధ్య మత్తులోనే వాళ్ళు మాల్కి వచ్చారు, మాల్ కాడ ఘర్షణ పడ్డారు, పార్కింగ్ విషయంలో ఇద్దరు తాగున్నారని చెప్పేసి కూడా
పార్కింగ్ ఇవ్వకపోవడంతో కూడా అక్కడ సెక్యూరిటీతో గొడవపడి ఒక్కసారిగా ఆవేశంగా కారు దూసుకొచ్చినట్టు పరిస్థితి కాబోతుంది. సో వీళ్ళు మధ్యాహ్నం నుంచి మద్యం తాగుతున్నారు, నడి రోడ్లపై వెహికల్ వేసుకొని తిరుగుతున్నారు. సో ఎవరు కూడా ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయలేదు, ఎవరు కూడా వాళ్ళని పట్టుకోలేదు. తీరా ఇప్పుడు ఒక డాక్టర్ ప్రాణం మీదకి వచ్చింది, ప్రాణం పోయే వరకు కూడా తీసుకొచ్చినట్టు పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరిని కూడా శిక్షించాలంటున్నారు. అంతేకాకుండా పేరెంట్స్ కి సంబంధించి, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా పిలిపించి ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేయాలి. పోలీసులు ఆ కుటుంబ సభ్యులను తీసుకొస్తే ఖచ్చితంగా ఈ ఇద్దరు పిల్లలు కూడా వస్తారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి, ఎందుకంటే ఒక డాక్టర్ ప్రాణమే పోయేటట్టు ఉంది. ఇంత ఇష్యూ అవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఖచ్చితంగా వాళ్ళ అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళని అరెస్టు చేసి కఠిన శిక్షలు విధించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రాజమండ్రిలో నిరసనలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి కాబట్టి నిందితులు ప్రస్తుతానికైతే నిన్నటి వారు కూడా దొరకలేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ కఠిన శిక్షలు కూడా విధించాలని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా రోజు కూడా అక్కడ ఏదైతే ఈ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న ప్రాంతం కానీ మెడికల్ కాలేజీ ఉన్న ప్రాంతంలో ఈ మాల్స్ వద్ద కూడా ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాలి. ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ సంబంధించిన విద్యార్థులు మద్యం మత్తులో తీవ్ర గొడవలు చేస్తున్నారు, యూనివర్సిటీలో కూడా గొడవలు చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, రోడ్ల మీద కూడా విచ్చలవిడిగా గొడవలు చేస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అది చూడడానికి విద్యార్థులు అయినప్పుడు కూడా ఒక డాక్టర్ ప్రాణాన్ని పోయే వరకు కూడా తీసుకొచ్చినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఖచ్చితంగా శిక్షలు విధించాలని చెప్పేసి కూడా స్థానికుల నుంచి విమర్శలు వస్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నవీన్. రాజమండ్రిలో వైద్య విద్యార్థులను కారు ఢీకొట్టిన ఘటనపై ప్రత్యక్ష సాక్షులు ఆ రోజు జరిగిన భయానక పరిస్థితులను వివరించారు. ఆ రోజు మద్యం మత్తులో యువకులు కారుతో డాక్టర్ ప్రియాంకను ఢీకొట్టారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నారని, డాక్టర్ ప్రియాంక తీవ్ర రక్తస్రావంతో కనిపించారని చెప్తున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ఘటన తనకు బాధను కలిగించిందని చెప్తున్న ప్రత్యక్ష సాక్షి వెంకట నాగరాజ్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్డు ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద జరిగినటువంటి ఘటన ఇప్పటికే చర్చనీయాంశంగా మారడం జరిగింది. ఎందుకంటే సీసీ ఫుటేజ్లో చాలా దారుణంగా ఈ మద్యం మత్తులు వ్యవహరించినటువంటి ఘటన రాజమండ్రి నగరాన్ని కుదిపేసినటువంటి సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో అసలు ఆ రోజు ఏం జరిగింది, ఘటనా ప్రదేశంలో డాక్టర్ ప్రియాంక ఈ జరిగినటువంటి ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి స్థానికంగా ఉన్నటువంటి దొంగ వెంకట నాగరాజు గారు మనతో ఉన్నారు. ఆయన ఆ ప్రమాదం జరుగుతున్నప్పుడుగా ఈ రోడ్లో వెళ్తూ అక్కడ ఆగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు 3వ తారీఖున అసలు ఆ ఘటనని ఏ సమయంలో చూశారు, ఎట్లా జరిగింది? 9:30, 10 o'clock అండి. అది ఎలా జరిగిందంటే అతను మాల్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యాడటండి. ఎంట్రీ అవుతే అతను ఫుల్ డ్రింక్ చేసి ఉన్నాడు. ఉంటే లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు, వాళ్ళు బయటకు వెళ్ళిపోమని చెప్పి ఎగ్జిట్ నుంచి బయటకు వస్తుండగా ఫుల్ ఫాస్ట్గా గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. ఆల్రెడీ జస్ట్ టచ్ అయి ఉంటుంది. తర్వాత ఏం చేయాలంటే మొత్తం పొట్టమ నుంచి వెళ్ళిపోయాడు మా అతను. తర్వాత వెళ్ళగానే మళ్ళీ ఇంకో యాక్సిడెంట్ ఎక్కడంటే జనసేన కార్యాలయం ఉంది కదా, అక్కడ కూడా యాక్సిడెంట్ చేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. అట్లా గుద్దిన తర్వాత ఆగలేదండి, ఇంకెక్కడ ఆగి చూడలేదు, ఇంక వెళ్ళిపోయాడండి. అలాగే అంటే అమ్మాయి ప్రజెంట్ వెంటిలేటర్ మీద చికిత్స అందుతుంది. మీరు చూసినప్పుడు ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉందండి? అక్కడ సీరియస్ అండి, బాగా ఫుల్ బ్లడ్, రోడ్ అంతా బ్లడ్ అయిపోయి ఉన్నది. దాని మీద ఏంటి దుమ్ము అయిపోయేసి కొద్దిగా క్లియర్ చేశారండి ట్రాఫిక్. అప్పుడు జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారండి అక్కడ. ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత నిందితులు ఆగారండి, వెళ్ళిపోయారు? ఆగలేదండి, ఫాస్ట్గా వెళ్ళిపోయాడండి, ఆగలేదు. అది తర్వాత ఏదో చేసి పట్టుకున్నట్టున్నారు, ఎలా చేశారో తెలియదు కానీ మనిషి అయితే లేడండి అక్కడ. గుద్దేసి వెళ్ళిపోయాడండి, ఎక్కిచ్చేసి వెళ్ళిపోయాడు. అంటే మీరు అంటే ఇక్కడ నలుగురు సెక్యూరిటీ వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళంతా ఏం చర్చించుకున్నారు అప్పుడు? అంటే వాళ్ళు అప్పటి నుంచి మా దగ్గరికి కూడా రావడం మానేయారు. మాది ఇక్కడ ఆపోజిట్లో టీ టైం అండి మాది. అలా మా టీ టైం దాకా వచ్చేవారు ఎప్పుడు కూడా. అది జరిగిన సంఘటన తర్వాత ఒక్కరు కూడా రాలేదు ఇప్పుడు వరకు. మద్యం మత్తులోనే ఈ ఘటనకు పాల్పడ్డారు? మద్యం మత్తులోనే 100% అండి, ఫుల్ డ్రింక్ అండి. వాళ్ళ డాడీ కారు ఇవ్వలేదని చెప్పి ఏదో మొత్తం దొంగచాటుకి తీసుకొచ్చేసి ఈ పని చేశాడండి అతను. అలా కొంత మూడు అని చెప్పేసి అని తెలిసిందండి నాకు. ఎవరనేది అంత ఐడియా లేదండి మనకి. అంటే మనం చూస్తున్నాం కదండి, చాలా మంది రద్దీగా ఉంది. ఇలాంటి వేల మంది తిరిగే రోడ్లోనే ఈ ఘటన మీరు ఎలా చూస్తారు స్థానికంగా? అదంటే మాల్ తరపు నుంచి ఎలాగనుకున్నారు, వీళ్ళు సెక్యూరిటీ చూస్తున్నారండి. చుట్టూరు బ్యారిగేట్లు పెట్టేసి ఎవరిని బయలు పెట్టకుండా మొత్తం ట్రాఫిక్ చేస్తారు. అన్ని చూసారు కానీ బళ్ళు అన్ని బయట ఉన్నాయి, ఓటు కూడా లోపల పెట్టట్లేదు. వాళ్ళు చెప్తున్నారు కానీ నామకాయంగా వదిలేస్తున్నారు అంతే. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుందండి. సాయంత్రం మీకు 5 నుంచి 8 వరకు ఇదే ట్రాఫిక్ కంటిన్యూ ఉంటుందండి. ఒక్కోసారి 10 కూడా అయిపోతుంది. ఆదివారం లేదా శనివారం వచ్చిందంటే ఇంకా ఫుల్ ట్రాఫిక్ అండి. ఇక్కడ యాక్సిడెంట్ అవుతూనే ఉంటున్నాయండి. అంటే ఈ ప్రమాదం కాకుండా ఇలాంటి ప్రమాదాలు ఏమైనా జరిగాయా గతంలో? చాలా అండి. మా కొట్టు ఎదురుకుండా బెల్ట్ షాప్ ఒకటి ఉందండి. డివైడర్ లేదండి ఇక్కడ.
ఆపోజిట్ వచ్చేసి ఫుల్ మామూలుగా ఏంటంటే గుద్దేసుకుంటున్నారు. చాలా యాక్సిడెంట్లు అవుతాయండి. ఈ కుర్దాన్స్ కాన్స్టిట్యూషన్లోనే అవుతుందండి. ఎక్కడంటే డెక్కత్లాంటి రత్నదీప్ ఉన్నాయండి, ఆపోజిట్లో బెల్ట్ షాప్ ఒకటి ఉంది, అక్కడ ఆపోజిట్లో వచ్చేస్తున్నారు అనమాట. వివేక్ బిర్యానీ ఈ ప్రాంతంలో చాలా మటుకు జరుగుతున్నాయండి. మీరు ఏమంటారు? ఒక విద్యార్థిని అందులోనూ కూడా విద్యార్థి డాక్టర్, ఆమె ఎలాంటి మద్యం మత్తులో యువకులు ఢీకొట్టడం, తలెక్కించడం, ఆమె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడడం, తల్లిదండ్రులు ఆవేదన పడడం, ఈ ఘటన ఎలా చూస్తారు మీరు? ఇదైతే చాలా దారుణం అండి. అది అతనికి అయితే ఫుల్గా మరి లోపలేసి మరి గట్టిగా చేయాలని, తీవ్రంగా ఖండించాలని. కానీ ఇది చాలా దారుణం అండి. ఇద్దరు మనుషులు అలా అవడం చాలా దారుణం అండి. ఓవరాల్గా చూస్తున్నాం కదా, స్థానికంగా ప్రత్యక్షంగా చూసినటువంటి వెంకట్ర నాగరాజు గారు చెప్తూ ఉన్నారు, ఆ రోజు చాలా భయంకరంగా ఆమెను మద్యం మత్తులో యువకులు ఢీకొట్టారు. అందువల్ల ఆ రోడ్డు అంతా కూడా రక్తపు మడుగులో ఉండడం జరిగింది. ఈ రోడ్డు నిత్యం కూడా ట్రాఫిక్ సమస్యతో ఉండడం జరిగింది. ఏదైతే ప్రసాద్ ఆదిత్య మాల్ మనం చూస్తున్నాం కదా, ఈ మాల్ కట్టిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ సమస్య అనేది పెద్దగా మారడం జరిగింది. ఎందుకంటే లోపలికి ఏవి కూడా, అంటే లోపలికి వెళ్ళిన వారికి అలౌ చేయడం, మిగిలిన వారందరూ వెహికల్స్ కూడా బయట నిలుపుదల చేయడంతో బయట మనం చూడొచ్చు ఈ ఆపోజిట్ లో ఉన్నటువంటి మార్గంలో ఎన్ని వెహికల్స్ పార్కింగ్ చేస్తున్నారో. ఇలా పార్కింగ్ చేయడం పట్ల కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్పి నేరుగా ఈ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయండి. ఈ ఒక్క ప్రమాదమే కాదు, గతంలో కూడా ఈ ట్రాఫిక్ వల్ల ప్రమాదాలకు ఇక్కడ గురవుతున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి నాగరాజు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ రోజు చాలా భయంకరంగా ఉంది, దారుణంగా ఉంది. మద్యం మత్తులో యువకులు ఆమెను ఢీకొట్టిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశారు. తర్వాత పోలీసులు వచ్చి దీని మీద ఎంక్వైరీ చేసి బాధితురాలను హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందించి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా సహాయం చేసిందని చెప్పి ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఘటనను బాధితులు ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు కూడా డాక్టర్ ఎవరైతే ప్రియాంక ఉందో ఆమె న్యాయం జరగాలి, నిందితుల మీద కఠిన చర్యలు తీసుకునే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే ప్రత్యక్ష సాక్షుల నుంచి కూడా మనకు వినిపిస్తుంది. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, ఏవి అప్పారావు రోడ్, ప్రసాద్ ఆదిత్య మాల్ సమీపం నుంచి. బ్రిటన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. రాజమహేంద్రవరం నడిపుట్టున మందుబాబుల రక్కసిమూక అరాచకం సృష్టించింది. సమాజంలో ప్రాణాలు కాపాడే ఒక వైద్యురాలి జీవితాన్ని నిలువునా బలి తీసుకుందా? మద్యం మత్తులో ఊగుతూ విచక్షణ కోల్పోయి కారునే ఒక ఆయుధంగా మార్చి ఒక అమాయక మెడికోపైకి దూసుకువెళ్లారు ఆకతాయిలో. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఎండి చదువుతున్న డాక్టర్ ప్రియాంకను అత్యంత కిరాతకంగా కారుతో ఢీకొట్టి ఆసుపత్రి బెడ్ పై మరణంతో పోరాడేలా చేశారు. కనీస మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించిన ఈ తాగుబోతు రాక్షసులకు కఠినాతి కఠినంగా శిక్ష పడాల్సిందే. పిల్లలకు డబ్బులు ఇచ్చి చేతుల్లో కార్లు పెట్టి ఏది తప్పో ఏది ఒప్పో నేర్పకుండా ఆ తల్లిదండ్రుల పెంపకాన్ని కూడా ఈరోజు సమాజం తీవ్రంగా నిలదీస్తోంది. రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్లోని ప్రసాదిత్య మాల్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన కేవలం ఒక ప్రమాదం కాదు, పక్కా అహంకారంతో జరిగిన దాడిగా కనిపిస్తోంది. మద్యం సేవించి వచ్చి మాల్ ఎంట్రన్స్ వద్ద సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగిన నిందితులు సూరవరపు దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్లు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించారు. మాల్ లోపలికి రానివ్వలేదన్న ఆగ్రహంతో కనీస విచక్షణ మరిచిపోయి పార్కింగ్ నుంచి కారును అత్యంత వేగంగా బయటకు తీశారు. అదే సమయంలో ప్రాణాలు కాపాడే వైద్య విద్యను అభ్యసిస్తున్న మెడికో ప్రియాంకను తన స్నేహితుడితో కలిసి స్కూటీపై వెళ్తుండగా కక్షగట్టినట్లుగా వెనుక నుంచి వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టారు. కారు ఢీకొట్టిన ధాటికి
డాక్టర్ ప్రియాంక కింద పడిపోగా ఆమె తలకు తీవ్రంగా గాయాలై రక్తం మణుగులో మునిగిపోయింది. అంతటితో ఆగకుండా ప్రమాదం జరిగాక కూడా కనీసం కాపాడే ప్రయత్నం కూడా చేయకుండా నిందితులు అక్కడి నుంచి కారుతో పారిపోయారు. ఈ నెల 3వ తారీఖున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు స్పైడర్ మ్యాన్ సినిమాకు స్నేహితుడితో కలిసి సినిమాకు వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇప్పుడు ప్రియాంక పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వైద్యులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో మెడికో ప్రియాంకకు అత్యవసర చికిత్సను అందిస్తూ ఉన్నారు. వెంటిలేటర్ పైన ప్రస్తుతం ఆమెకు వైద్యం కొనసాగుతోంది. గత 3 రోజుల క్రితం జరిగిన ఈ ఇన్సిడెంట్ లో తీవ్ర గాయాలయ్యాయి మెడికో ప్రియాంకకు. మరోవైపు నిందితులను పట్టుకునేందుకు రాజమండ్రి పోలీసులు శరవేదాల ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ ఇప్పటికీ వారి ఆచూకీ తెలియలేదు. ఇప్పుడే వారు ఉపయోగించినటువంటి కారును మాత్రం సీజ్ చేశారు. సో నిందితులు ఎటువైపు వెళ్లారు అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు తప్పించుకున్నారా లేదంటే తప్పించారా అనేదే ఇప్పుడు పోలీసులు ఆ కోణంలోనూ విచారణ అనేది కొనసాగుతోంది. వేగవంతం చేసి దర్యాప్తును పలు బృందాలను గాలింపు కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దానికి ఈ ఇన్సిడెంట్ లో మెడికో ప్రియాంకకు తీవ్ర గాయాలు అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు హుటాహుటిన కిమ్స్ ఆసుపత్రికి తరలించడం, గత 2 రోజుల నుంచి ఆమె ఇక్కడే కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఎప్పుడు కోలుకుంటుందా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే మారింది. వైద్యులు సైతం ట్రీట్మెంట్ ను అందిస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నారే కానీ ఆమె కండిషన్ ఎలా ఉందనేది ఇప్పటికీ బయటికి రాలేదు. ఇక మరోవైపు నిందితులు ఎవరైతే ఉన్నారో వారు విద్యార్థులు అని తెలుస్తోంది. దస్వంత్ అలాగే ఆండ్రూ జోసెఫ్ ఇద్దరు చదువుకున్నటువంటి విద్యార్థులు. సో విద్యార్థులకు కార్లు చేతికి అప్పజెప్పి ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్, ఒకవైపున మద్యం మత్తు, మరోవైపున ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ లెక్కలేనితనంగా అతి నిర్లక్ష్యంగా ఒకసారిగా సెక్యూరిటీ వాళ్ళతో కూడా గొడవపడి మాల్లో ఆ తర్వాత బయటికి రావడం, వచ్చేటప్పుడు ముందుగా వెళ్తున్నటువంటి కనీసం ఆ 2 వీలర్ ను చూడకుండా ప్రియాంక ఆమెతో పాటు ఉన్నటువంటి స్నేహితుడిని గమనించి ఎదురుగా ఉన్నారన్న విషయాన్ని చూసి కూడా లెక్కలేనితనంగా నిర్లక్ష్యంగా అతి వేగంగా చూసుకొని వాళ్ళ మీదకు వెహికల్ ను తీసుకెళ్లడం జరిగింది. ఇందులో భాగంగానే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇమీడియట్ గా నిందితులిద్దరిని అదుపులోకి తీసుకొని కఠిన శిక్ష విధించాలి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ ప్రియాంక కుటుంబ సభ్యుల నుంచి. అలాగే తమ కుమార్తె ఎప్పుడు కన్ను తెరుస్తుందా, ఎప్పుడు కోలుకుంటుందా, అతను క్షేమంగానే బతికి బయటపడాలి అనేది ప్రస్తుతం వెహికల్తో ఎదురు చూస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు. కిమ్స్ ఆసుపత్రిలో ఆమె దగ్గరే ఉంది. సో మొత్తానికి గత 4 రోజులు అంటే కొంత ఆలస్యంగా వచ్చినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగి మొత్తం ఆల్మోస్ట్ 4 రోజులు అవుతోంది. 3వ తారీఖున ఇన్సిడెంట్ అనేది జరిగినట్లు మనకు సమాచారం. మరోవైపు పోలీసులు ఇన్సిడెంట్ పైన ప్రధానంగా దృష్టి సారించి ఇమీడియట్ గా కారును సీజ్ చేయడం, కేసు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసి పలు సెక్షన్లను ఇప్పటికే ఆల్టర్ చేశారు. అటెంప్ట్ టు మర్డర్ కు సంబంధించి కూడా ఆల్టర్ చేసి నిందితులకు ఎలాగైనా కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నారు శ్రీజ. అయితే రత్నకుమార్, ప్రస్తుతం నిందితులు ఎక్కడున్నారు? ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టిన నిందితులకి పోలీసులు ఎటువంటి శిక్ష విధించే అవకాశం ఉందంటారు? పోలీసులు ఏమంటున్నారు దీనిపై? సో మొదట నిర్లక్ష్యంతో కూడిన ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్లను పెట్టినప్పటికీ వాళ్ళు మద్యం మత్తులో ఈ డ్రైవింగ్ చేశారు, మద్యం మత్తులోనే ఈ యాక్సిడెంట్ కు పాల్పడ్డారన్న విషయం నిర్ధారించిన అనంతరం అక్కడ సెక్యూరిటీ గార్డులతో గొడవకు సంబంధించి అలాగే నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేయటం, సో ఈ కేసులను బనాయించడం జరిగింది. అయితే వాళ్ళు హిట్ అండ్ రన్ చేసి పారిపోయారు కాబట్టి సో ఆ కేసులను ఆల్టర్ చేయడం జరిగింది. మరోవైపు అటెంప్ట్ టు మర్డర్, సో ఒక వ్యక్తి ఇండైరెక్ట్ గా అంటే చంపేందుకు కుట్ర పన్నినట్లుగానే సో వాళ్ళు నిర్లక్ష్యంగా ఇది కింద ఒక మహిళ కింద పడిపోయింది మెడికో ప్రియాంక, ఆమె కారు కింద పడిపోయిందన్న సంగతి తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఆమెను తొక్కించుకుంటూ వెళ్ళినటువంటి ఇన్సిడెంట్ లో భాగంగా అటెంప్ట్ టు మర్డర్ కు సంబంధించిన ఆ కేసును ఆల్టర్ చేయడం జరిగింది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పెట్టారు. సో మొత్తానికి సో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా కఠిన శిక్షలు పడేటువంటి కేసులే. సో ఇప్పుడు ఇమ్మీడియట్ గా నిందితులను పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు పోలీసులు నిందితులిద్దరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. పలు బృందాలు ఇప్పటికే గాలిస్తూ ఉన్నాయి. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం త్వరలోనే వారిద్దరిని పట్టుకొని ఖచ్చితంగా కఠిన శిక్ష విధిస్తామనంటూ కూడా
చర్యలు తీసుకుంటాము అనేది ఆ పోలీసులు చెబుతున్నటువంటి మాట. మొత్తానికి ఈ ఇన్సిడెంట్ రాజమండ్రిలో జరిగిన ఈ ఇన్సిడెంట్ అనేది ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పాలి. కేవలం అదే ఏపీలో మాత్రమే కాదు, ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ విద్యార్థుల చేతులకి కార్లు అప్పచెప్తున్నటువంటి వ్యవహారం అనేది గత కొంతకాలం నుంచి కూడా ఇబ్బందికరంగా మారిందన్న విషయం తెలిసిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఏమాత్రం లెక్కలేనితనంగా పిల్లల్ని ఈ రకంగా వాళ్ళు మద్యం తాగేటువంటి వాళ్లకు వెహికల్స్ ఇచ్చి 4-వీలర్లను అతి నిర్లక్ష్యంగా రోడ్ల మీదకి వచ్చి ఇతర వ్యక్తుల ప్రాణాలతో చెలగాటమడుతున్నటువంటి తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. శ్రీజ, అయితే ప్రియాంక పరిస్థితి చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో మనకి క్లియర్ గా చూస్తున్నాము. అయితే ఈ ఘటనపై అమ్మాయి తల్లిదండ్రులు ఏమంటున్నారు? సో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాస్తవానికి వాళ్ళంతా హైదరాబాద్ లో ఉంటారు. హైదరాబాద్, కర్నూలు స్వస్థలమైనప్పటికీ అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయినట్లు సమాచారం అందుతోంది. ఇక ప్రియాంకకు మెడికో సీటు రాజమండ్రిలో రావడంతో అక్కడ ఆమెను వైద్య విద్య కోసం అక్కడికి పంపించారు. అక్కడ స్నేహితులతో కలిసి ఉంటుంది ప్రియాంక. అయితే వాళ్ళు ఆ రోజు ఇన్సిడెంట్ జరగడానికంటే ముందు సినిమా చూసేందుకు ప్రసాదాదిత్య మాల్ కు వెళ్ళడం జరిగింది స్నేహితుడితో కలిసి. ఆ మాల్ కు వెళ్ళిన తర్వాత సినిమా కంప్లీట్ చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి సందర్భంలోనే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇన్సిడెంట్ జరగగానే పోలీసులు అక్కడకు చేరుకొని ఇమీడియట్ గా ప్రియాంకను స్థానిక ఆసుపత్రికి తరలించిన తర్వాత ఎవరైతే స్నేహితుడు ఉన్నాడో స్నేహితుడి ద్వారా అతని స్టేట్మెంట్ తీసుకొని అమ్మాయి వివరాలు తీసుకొని తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో తల్లిదండ్రులు హైదరాబాద్ నుంచి ఇమీడియట్ గా రాజమండ్రి వెళ్లి అక్కడి నుంచి కుమార్తెను హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది అత్యవసర చికిత్స నిమిత్తం. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో వైద్యం అనేది కొనసాగుతూ ఉండడంతో కొంత కన్నీరు మున్నీరుగానే వెలిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అన్కాన్షియస్ స్టేజ్ లోనే ఉంది ప్రియాంక. ఆమె ఇంతవరకు ఆరోగ్య పరిస్థితి ఏంటనేది కూడా ప్రస్తుతం పోలీసులు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. కానీ ఇంకా మెలకువ రాకపోవడము, అలాగే ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఎంతో మందికి వైద్య సాయాన్ని అందించవలసినటువంటి తమ కూతురు భవిష్యత్తులో ఇప్పుడు తానే ఒక పేషెంట్ గా తానే కోలుకోలేని ప్రమాదాన్ని ఎదుర్కొని ఇలా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నటువంటి తీరు వారికి మరింత బాధను మిగిల్చిందనే చెప్పాలి. చాలా దుఃఖంలో ఉన్నారు ప్రజెంట్. ఎందుకంటే మెడికల్ విద్య అనేది ఎంత ఖర్చుతో కూడుకున్నది అనేది ఆ మెడికల్ విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా దాని మీద ఒక అవగాహన అనేది ఉంటుంది. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విద్య మెడిసిన్ అంటే. సో అటువంటి విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థిని అదే వైపున ఆమె కోసం డబ్బులు ఖర్చు చేస్తూ మరోవైపున ఆమె భవిష్యత్తులో ఎంతో మందిని కాపాడుతుంది, వైద్య సాయం అందిస్తున్నటువంటి ఆశలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకసారిగా తమ కుమార్తెకే ఇలా జరగడంతో సరిగా కొంత విషాదంలో మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఎలాగైనా తమ కుమార్తె కోలుకోవాలంటూ కూడా వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు శ్రీజ. అలాగే మరోవైపు నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి కఠిన శిక్ష పడాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మరొకరికి జరగకూడదు అంటే వీళ్ళను పట్టుకొని కఠిన శిక్ష విధిస్తే కాస్తన్నా ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఇతర వ్యక్తులను ఇబ్బంది పెట్టేవారికి, ఇతర వ్యక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడే వారిలో భయం అనేది కలుగుతుంది. ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి మరలా జరగకుండా ఉంటాయంటూ తల్లిదండ్రులు భావిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, ఇప్పుడు ప్రియాంక పరిస్థితి ఏ విధంగా ఉంది? దానిపైన డాక్టర్లు ఏమంటున్నారు, వైద్యులు ఏమంటున్నారు? అదేవిధంగా తన హాస్పిటల్కి అయ్యే ఖర్చులు కూడా ఎవరు భరిస్తున్నారు? మొత్తం మీద ఏదైతే అంటే ఈ రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్లోని ప్రసాదిత్య మాల వద్ద జరిగినటువంటి ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో దశవంత్ కావచ్చు, అండ్రూ జోసెఫ్ కావచ్చు, తాగిన మద్యం మైక్యంలో నిజంగానే వాళ్ళు మద్యం సేవించి డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకున్నట్లు వాళ్ళ తల్లిదండ్రులు అంటే బాధితురాల తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా అనుమానిస్తున్నారు. అక్కడ ఉన్న ప్రసాదిత్యకు సంబంధించిన మాల్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడి దాని తర్వాత అత్యంత వేగంగా అక్కడి నుంచి కూడా కారుని రోడ్డుపైకి తీసుకొని వెళ్తూ ఒక్కసారిగా మెడికల్ స్టూడెంట్ వాళ్ళ స్నేహితులతో పాటు ఒక సినిమాకి వెళ్ళి వెళ్తున్నటువంటి ప్రియాంకని అత్యంత దారుణంగా ఢీకొట్టడంతో పాటు హిట్ అండ్ చేయడంతో పాటు అక్కడి నుంచి కూడా తప్పించుకునే క్రమంలో ఆమెను తొక్కించుకుంటూ కూడా వెళ్ళిపోయినటువంటి ఘటనలో ఇప్పటికే ఆమె మృత్యువుతో పోరాడుతుంది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. డాక్టర్లు ఇప్పటి వరకు కూడా ఎటువంటి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయలేదు. అసలుకి ఇంకా కూడా కోమా స్టేజ్ లోనే, అంటే బ్రెయిన్ డెడ్ అంటే ఇంకా ఛాన్సెస్ చాలా తక్కువ అనే అనుమానాలు డాక్టర్లు చెప్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు వాళ్ళ ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది పేదలకి అంటే రాయలసీమ జిల్లాల్లో కర్నూలు జిల్లా ఎంతో అంటే ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ ఎంతో మంది పేదలు నివసిస్తూ ఉంటారు. ఈ ప్రాంతాల్లో సేవలు, సొంత ప్రాంతంలో సేవలు చేయాలి,
పేదలకు వైద్య సేవలు అందించాలి, ఎంతో మందిని ఆదుకోవాలనే ఉద్దేశంతో తమ బిడ్డని రాజమహేంద్రవరంకి వెళ్లి అక్కడ మెడికల్ కాలేజీలో చేర్పించడం జరిగింది. అయితే విద్యను పూర్తి చేసుకున్న తర్వాత సొంత ప్రాంతానికి వచ్చి ఇక్కడ పేదలకు వైద్యం అందిస్తుందని మేమంతా కూడా ఆశించాం. బట్ ఈ రకంగా ఇద్దరు దుర్మార్గుల కారణంగా తమ బిడ్డ ఇవాళ మృత్యువుతో పోరాడుతుందని మేము ఊహించలేకపోయామంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన, ఆందోళన, కంటతడి పెట్టుకుంటూ కూడా ఉన్నటువంటి పరిస్థితులు అందరినీ కూడా కలిసివేస్తున్నాయి. ఏపీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కూడా ఈ ఘటనకు సంబంధించి అందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా, ఇంత విచ్చలవిడిగా ఇద్దరు విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఒక కార్లు అంటే రిచ్ కార్లు అంటే ఆ కార్లన్నింటినీ కూడా కొనుగోలు చేసి ఈ రకంగా రోడ్లపైకి వదిలిపెట్టేస్తే ఎంతమంది జీవితాలతో వీళ్ళు ఆడుకునే ప్రమాదం ఉంటుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మాత్రం పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపడం లేదనేది అనుమానాలు మాత్రం కుటుంబ సభ్యుల్లోనూ వాళ్ళలోనూ బంధుమిత్రుల్లోనూ ఉన్నాయి. మృత్యువుతో పోరాడుతూ వాళ్ళ బిడ్డను కాపాడుకునే ప్రయత్నం ఒకవైపు తల్లిదండ్రులు చేస్తున్నారు, మరోవైపు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోలేదు. వాళ్ళపైన ఎటువంటి అంటే నిందితులుగా ఉన్నటువంటి ఎవరైతే దశవంత్ కావచ్చు, అండ్రూ జోసెఫ్ ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేసినట్టు ఎక్కడ కూడా పోలీసులు కూడా ఎక్కడ కూడా చెప్పడం లేదు. కేవలం ఐన్యూస్ లో కావచ్చు ఇట్లా వరుస కథనాలు ప్రచారం చేసిన తర్వాతనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఒక మీడియా సమావేశం మాత్రం నిర్వహించి తూతూ మంత్రంగా కొన్ని కేసులు అంటే సెక్షన్ల కింద నమోదు చేశారనేటటువంటి అనుమానాలు, అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వాళ్ళని ఇప్పటివరకు కూడా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోలేదు? ఒక డాక్టర్ అంటే ఎంతో మంది పేదలకు వైద్య సేవలన్నీ భవిష్యత్తులో వైద్య సేవలు అందించాల్సినటువంటి ప్రియాంక డాక్టర్ ఇవాళ మృత్యువుతో పోరాడుతుంది, బ్రెయిన్ డెడ్ తో పోరాడుతుంది అంటే ఎందుకు అలాంటి నిందితుల పైన, దానికి కారణమైన నిందితుల పైన ఎందుకు చర్యలు తీసుకోలేకుండా పోతున్నారు అనేటటువంటి ఆందోళన మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో పోలీసులు మాత్రం హిట్ అండ్ రన్ కింద ఇట్లా మరికొన్ని సెక్షన్ల కింద అంటే ఒక దాడి జరిగింది అంటే ఒక యాక్సిడెంట్ చేసిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకునేసే ప్రయత్నం చేయడం, మరికొంతమంది పైన కూడా ఈ ప్రభావం చూపించే రకంగా అంటే మద్యం మత్తులో కార్ డ్రైవ్ చేయడం, ఇట్లా కొన్ని సెక్షన్ల కింద మాత్రమే కేసులు నమోదు చేశారనేది చేయడం జరిగింది. సో మొత్తం మీద దీనికి ఈ విషయానికి సంబంధించి మాత్రం ప్రియాంక త్వరగా కోలుకోవాలని, అదేవిధంగా బ్రెయిన్ డెడ్ గా ఉన్నటువంటి తమ బిడ్డ పూర్తి స్థాయిలో అంటే కోలుకొని ఇక్కడికి అంటే కుటుంబ సభ్యులకి దగ్గరకు రావాలని చెప్పి మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఎంతో మంది అంటే ప్రార్థిస్తున్నారు. సో మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి మాత్రం ఆలస్యంగా వెలుగులోకి కేవలం సీసీటీవీ ఫుటేజీలు మాత్రం అంటే అందరూ కూడా అంటే అక్కడ జరుగుతున్న అంటే విజువల్స్ కూడా చూస్తే అంటే ఒకసారిగా అంటే యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి కనీసం మానవత్వం కూడా లేకుండా వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోవడం అందరూ కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకుండా పోతున్నారు. ఈ విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీస్ శాఖ గాని, హోంమంత్రి గాని ఆ బాధిత కుటుంబాలని ఆదుకోవాలనే మాత్రం డిమాండ్ మాత్రం బలంగా వినపడుతుంది. అయితే ఇంత విచార ఘటన జరిగిన తర్వాత కూడా పోలీసులు నిందితుల విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటారు? అసలు అంటే ఈ జరిగిన తర్వాత కేవలం సీసీటీవీ ఫుటేజీలు లేదంటే ఈ రకంగా అంటే కొన్ని పోలీస్ తరఫున కొన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టి నమోదు చేసి చేతులు దులుపుకున్నారు కానీ దర్యాప్తు విషయంలో వేగవంతం జరగడం లేదు. నిజంగా నిందితులు ఎవరైతే ఉన్నారో అంటే దశవంత్ కావచ్చు, అండ్రూ జోసెఫ్ కావచ్చు, వీళ్ళ వెనకాల రాజకీయ శక్తులు ఎవరైనా సరే వాళ్ళని అంటే కాపాడే ప్రయత్నం చేస్తున్నాయా? ఇట్లా అనుమానాలు మాత్రం బలంగా వాళ్ళ కుటుంబ సభ్యుల బాధితురాలు ప్రియాంక డాక్టర్ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మాత్రం ఉంది. తమ బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మరో బిడ్డకు జరగకూడదు, తమకు న్యాయం జరగాలనేదే వాళ్ళ డిమాండ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపీనాథ్.